ఓకేనా? మన ప్రెజెంట్ టాపిక్ కటింగ్ ఫిగర్స్ ఆర్ జామెట్రికల్ ఫిగర్స్. సో కటింగ్ ఫిగర్స్ ఆర్ ఇంకొక పేరుతో పిలుస్తారు. ఇదే టాపిక్ ని ఇంకొక పేరుతో పిలుస్తారు. ఏంటమ్మది? జామెట్రికల్ ఫిగర్స్. జామెట్రికల్ ఫిగర్స్ అని ఎందుకంటున్నారు, కటింగ్ ఫిగర్స్ ఎందుకంటున్నారు అని అంటే, సో జామెట్రికల్ ఫిగర్స్ అనేవి మనకు మీకు తెలుసమ్మా, స్క్వేర్, సర్కిల్, రెక్టాంగిల్, ట్రయాంగిల్ ఈ షేప్స్ లో ఇచ్చిన ఇవన్నీ కూడా జామెట్రికల్ ఫిగర్సే. సో వాటన్నిటిని ఏం చేస్తారు, 2 పీసెస్ గా కట్ చేస్తారు. కాబట్టి కటింగ్ ఫిగర్స్ అని కూడా అనుకోవచ్చు. 2 పీసెస్ గా కట్ చేస్తున్నారు కాబట్టి కటింగ్ ఫిగర్స్ అని కూడా అనుకోవచ్చు టాపిక్ ని. సో ఇప్పటివరకు మనం నేర్చుకున్నవి అన్ని రకాలుగా నేర్చుకున్నాం అమ్మా. ఓకేనమ్మా? 2 పీసెస్ గా డివైడ్ చేస్తే లెఫ్ట్ పీస్ ఇచ్చినప్పుడు ఇక్కడ సపోజ్ ఇదొక పీస్ నాన్న, నెక్స్ట్ ఇంకొక పీస్ రావాలి. సో ఆ పీస్ ఇదివరకు ఏం చేసేవాడు, టాపిక్ స్టార్టింగ్ లో మనం నేర్చుకున్నప్పుడు ఇది కూడా స్ట్రైట్ గా ఇచ్చేవాడు. ఇది స్ట్రైట్ గా ఉంటే ఇది కూడా స్ట్రైట్ గా ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు మన టాపిక్ లలో ఏమవుతుంది, అది ఎటైనా రొటేట్ చేసి ఇస్తున్నాడు. ఏ ప్లేస్ లో అయినా రొటేట్ చేసి ఇస్తున్నారు. ఇంకొకటి, ఇది వరకు లెఫ్ట్ సైడ్ పీస్ ఉండేది, రైట్ సైడ్ పీస్ ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చేది మన టాపిక్ స్టార్టింగ్ లలో. ఇప్పుడు రైట్ సైడ్ పీస్ ఇస్తున్నాడు, లెఫ్ట్ సైడ్ పార్ట్ ఏదో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ ఇచ్చినా రైట్ సైడ్ ఇచ్చినా సేమ్ ప్రాసెస్ ఏ ఉంటుందమ్మా. కానీ మనం లిటిల్ బిట్ దీన్ని రొటేట్ చేసి ఇస్తే, ఈ ఆన్సర్ మనం ఇలా రొటేట్ చేసి ఇచ్చాడు అనుకోండమ్మా, ఇదే ఆన్సర్ ని ఇక్కడ ఈ పీస్ లో ఏమొస్తుంది, ఈ రెండో పార్ట్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు దీన్ని ఈ విధంగా క్రాస్ గా ఇచ్చింది అనుకోండి, క్రాస్ గా ఇచ్చిన మనం ఫైండ్ అవుట్ చేయడానికి అదే టెక్నిక్స్ వాడతాం. ఎక్కడ క్రాస్ ఉంది, ఎక్కడ లెంత్ గా ఉంది, ఎక్కడ చిన్న చిన్న లెంత్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ పెద్ద లెంత్లు ఉన్నాయి చూసుకొని అక్కడ మనం కంపేర్ చేసుకుంటాం. అది ఎటువైపు ఇచ్చిందో మనకు తెలియదు. ఇలా క్రాస్ గా ఇచ్చాడా, ఇంకో క్రాస్ గా ఇచ్చాడా, ఎలా క్రాస్ గా ఇస్తున్నాడో మనకు తెలియదు. కానీ ఆ టెక్నిక్ మాత్రం మనం వాడుతూనే ఉంటాం. ఒక్కొక్క పార్ట్ ని కంపేర్ చేసుకోవాలి. ఓకేనమ్మా? ఒక్కొక్క లెంత్ ని కంపేర్ చేస్తూ మన ఆన్సర్ ని ట్రై చేస్తూ ఉండాలి. సో మీకు పిక్చర్ డిస్ప్లే కాగానే మీరు ఆన్సర్ ని సెండ్ చేస్తూ ఉండాలి. మీకు తెలుసు కదమ్మా, పిక్చర్ డిస్ప్లే కాగానే మీరు ఆన్సర్ సెండ్ చేయాలి. లాస్ట్ లో కూడా ఎన్ని పిక్చర్స్ ప్రాక్టీస్ చేశారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి అనే విషయాన్ని కూడా సెండ్ చేయాలి. ఓకేనమ్మా? ఇప్పుడు కంప్యూటర్ లో కొన్ని పిక్చర్స్ ప్రాక్టీస్ చేద్దాం. నోట్బుక్ లో కూడా నోట్ చేసుకుంటూ ఉండాలి. మీరు తెలుసు కదా, నోట్బుక్ లో నోట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, ఎన్ని అటెంప్ట్ చేశారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి అనే విషయం, ఎన్ని కరెక్ట్ అయ్యాయి అనే విషయం కూడా మీకు తెలుస్తుంది. ఒక లైవ్ ఎగ్జామ్ లాగా దీన్ని మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఓకేనమ్మా? ఫస్ట్ వన్, ఓకేనమ్మా? ఆన్సర్ వచ్చేసిందా? మీ ఆన్సర్ సెండ్ చేయండి. ఓకేనమ్మా? సో మీరు ఒక డౌట్ రావచ్చు, సార్ క్వశ్చన్ సేమ్ ఉంది, ఆన్సర్ ఫిగర్స్ కూడా సేమ్ షేప్ లో ఉన్నాయి కదా. ఓకేనమ్మా? సేమ్ షేప్ లో ఉన్నాయి కదా. ఇది ఎలా ఉందో ఆల్మోస్ట్ ఇవి కూడా ఇంచుమించు సేమ్ షేప్ లో ఉన్నాయి కదా. సో ఫస్ట్ టైం ఇలా వచ్చింది మీకు. సో మీకు ఏం చెప్పానమ్మా, ఇది వరకు మనం టాపిక్ స్టార్టింగ్ లో నేర్చుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ పార్ట్ ఈ విధంగా స్ట్రైట్ గా ఉంటే రైట్ సైడ్ పార్ట్ కూడా సేమ్ మ్యాచ్ టీజ్ ఇక్కడ ఏం మిస్ అయిందో అదే పొజిషన్ లో అదే యాంగిల్ లో ఉండేది. కానీ ఇక్కడ ఏం చేశాడు, వాటిని రొటేట్ చేస్తూ ఇచ్చాడమ్మా, వాటి ప్లేస్ ని రొటేట్ చేశాడు. సో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ ఒక్కొక్క పార్ట్ ని గుర్తుపెట్టుకున్నాము, ఒక్కొక్క పార్ట్ ని కంపేర్ చేస్తూ ఒక్కొక్క ఆన్సర్ ని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనమ్మా? సో ఫస్ట్ లెంత్ ఎక్కువగా ఉన్న పార్ట్ ని చూడండి. ఇలా వచ్చినప్పుడు చూడాల్సిన టెక్నిక్ ఏంటంటే లెంత్ ఎక్కువగా ఉన్న పార్ట్ చూడాలి. ఓకేనమ్మా? సో లెంత్ ఎక్కువగా ఉన్న పార్ట్ ఏంటి, ఇదేనా? ప్రాబ్లం ఫిగర్ లో లెంత్ ఎక్కువగా ఉన్న పార్ట్. సో ఆన్సర్ ఫిగర్ లో అది ఎక్కడ ఉందో చూడమ్మా, అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం, ఇది ఓకే. ఓకేనమ్మా? నెక్స్ట్ బిలో చూడమ్మా, బిలో లెంత్ గా ఉన్న పార్ట్ ఇదేనా, ఇది కూడా ఓకే. నెక్స్ట్ సిలో చూడండి, లెంత్ ఎక్కువగా ఉన్న పార్ట్ ఇదేనా, ఇదే. ఓకేనమ్మా? ఇది కూడా ఓకే. నెక్స్ట్ డిలో చూడండి, ఇది కూడా ఓకే. ఈ 4 ఓకేనన్నా. నెక్స్ట్ దాని పక్కనే లెంత్ ఎక్కువగా ఉన్న పార్ట్ పక్కనే ఈ చిన్న అడ్డంగా ఒక లెంత్ ఉండాలి. ఓకేనమ్మా? ఈ లెంత్ ని కంపేర్ చేసి చూడమ్మా, ఈ లెంత్ ని చూడండి, కరెక్ట్ గెసేయడం రావాలి. ఎంత ఉందో చూడండి. చూస్తే ఏలో ఓకేనన్నా, ఈ పొడుగు లైన్ పక్కనే అది ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడ ఓకేనమ్మా, ఇక్కడ పొడుగు లెంత్ ఎక్కువగా ఉన్న పార్ట్ పక్కనే నెక్స్ట్ పార్ట్ చూస్తున్నాం. సో ఇక్కడ కూడా ఈ లెంత్ ఎక్కువగా ఉన్న పార్ట్ పక్కనే అటువైపు కానీ ఇటువైపు కానీ చూస్తాం మనం. చూస్తే ఇది ఓకే. నెక్స్ట్ బిలో చూడమ్మా,
చాలా చిన్నగా లేదా? ఈ లెంత్ పార్ట్ పక్కన ఒక చిన్న అడ్డంగా ఒక లైన్ ఉండాలి. అది ఎలా ఉంది? చాలా చిన్నగా ఉంది. ఇక్కడ ఎంత ఉంది? ప్రాబ్లమ్ ఫిగర్‌లో ఎంత ఉంది? ఇక్కడ ఎంత ఉందో చూడండి. చాలా చిన్నగా ఉంది కాబట్టి మనం ఏం చేద్దాం? బిని తీసేద్దాం. మనకు ఆప్షన్స్‌లో బి అవసరం లేదింక. ఇది రాంగ్ ఆన్సర్ అని. నెక్స్ట్ సిలో చూడండమ్మా. ఈ పొడుగు లైన్ పక్కనే, క్రాస్ లైన్ పక్కనే అడ్డంగా ఒక లైన్ చూస్తే చాలా లెంత్ ఎక్కువగా ఉంది. నేను ఇక్కడ రెడ్ బాల్ పెట్టిన పార్టు, ప్రాబ్లమ్ ఫిగర్‌లో రెడ్ బాల్ పెట్టిన పార్ట్ చూడండి. సిలో రెడ్ బాల్ పెట్టిన పార్ట్ చూడండి. చాలా ఎక్కువగా లేదా లెంత్? కాబట్టి సి కూడా ఎలిమినేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా. ఇక్కడ చూస్తే డీలో ఓకే. డీలో ఓకే. కానీ డీని ముందే ఎలిమినేట్ చేయొచ్చు. ఇంకో రీజన్‌తో కూడా డి ఎలిమినేట్ అవుతుందమ్మా. కరెక్ట్‌గా ఇది చూడండమ్మా. ఒక 90 డిగ్రీస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం రైట్ యాంగిల్ లాగా ఉందమ్మా. ఒకటి అడ్డంగా, ఒకటి నిలువుగా ఉంది చూసారా? ఇక్కడేమో ఒకటి అడ్డంగా ఉంటే ఇంకొకటి క్రాస్‌గా ఉందమ్మా. చూడండి ఈ 2 లైన్‌లు ఒకటి అడ్డంగా ఉంటే ఒకటి క్రాస్‌గా ఉంది. కానీ ఇక్కడ చూడండి ఈ 2 ఒకదానికొకటి ఎలా ఉన్నాయి? రైట్ యాంగిల్ లాగా ఒకటి నిలువుగా, ఒకటి అడ్డంగా ఉన్నట్లుగా ఉన్నాయి కదా! సో, ఆ రీజన్‌తో కూడా ఎలిమినేట్ అవుతుంది. ఇంకొక రీజన్ కూడా ఉందమ్మా. సరే చూద్దాం నెక్స్ట్. నెక్స్ట్ ఇంకొక పార్ట్ ఉందమ్మా. ఈ 2 అయిపోయిన తర్వాత ఓకేనా? ఈ 2 అయిపోయిన తర్వాత ఈ పార్ట్ ఉందా? రైట్. ఈ నిలువు పార్ట్ ఉంది కదా! సో, చూద్దాం. ఇక్కడ ఇది క్రాస్‌గా ఉందమ్మా. ఇక్కడికొచ్చిన తర్వాత ఇదేమైంది? క్రాస్‌గా మారింది. ఇక్కడ మనకి క్రాస్ పార్ట్ ఉందా? లేదు. కాబట్టి డి కూడా ఎలిమినేట్ అవుతుంది. ఏలో ఆల్రెడీ నిలువుగానే ఉందమ్మా. మనకిక్కడ ఈ నిలువు లైన్ అనేది ఇక్కడ ఏలో కరెక్ట్ గానే ఉంది. కానీ డిలో చూసారా? ఇది క్రాస్‌గా ఉంది. కాబట్టి ఇది ఎలిమినేట్ అవుతుంది. సో, మీరిప్పుడు ఈ రెండిటిని చూడండి. ఆల్‌మోస్ట్ 2 సేమ్ షేప్‌లో ఉన్నట్లుగా ఉన్నాయి. ఓకేనమ్మా. ఇప్పటివరకు మనం నేర్చుకునేవి ఎలా ఉన్నాయి? చూడగానే ఇది వేరు, ఇది వేరు. లెఫ్ట్ సైడ్ ప్రాబ్లమ్ ఫిగర్ వేరు, ఆన్సర్ ఫిగర్ వేరు వేరుగా అనిపించాయి. కానీ ఇక్కడ మాత్రం ప్రాబ్లమ్ ఫిగరు, ఇచ్చిన ఆన్సర్ ఆప్షన్స్ కూడా అన్ని సేమ్ షేప్‌లో ఉన్నట్లుగా అనిపిస్తున్నాయి. కానీ ఆన్సర్ మాత్రం ఏనన్నా. ఒకసారి మీకు నేనిక్కడ డ్రా చేసినాను చూడండమ్మా రఫ్‌గా. సో, ఇక్కడ నేను రఫ్‌గా డ్రా చేసినప్పుడు మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయండమ్మా. ఈ లెంత్ చూడండి ఒకసారి. లెంత్ చాలా ఉంది గదా! సో, ఈ అడ్డం లెంత్ చూడండి. కొద్ది తక్కువగా ఉంది కదా! దీంతో కంపేర్ చేస్తే ఇది కొద్దిగా తక్కువగా ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే కొంచెం దీన్ని డ్రా చేయాలమ్మా. కొంచెం ఎక్స్‌టెన్షన్ చేయాలి. చేసి ఇక్కడి నుంచి ఇలా డ్రా చేయాలి. ఓకేనమ్మా? ఈ లెంత్ ఎంత ఉందో చూసుకొని, ఈ లెంత్ తక్కువగా ఉంది. అడ్డంగా ఉండే లైన్. కాబట్టి దీన్ని ఏం చేయాలి? కొంచెం ఇంత వరకు తీసుకెళ్ళాలమ్మా. నేను కొంచెం ఎక్కువనే డ్రా చేయాలి ఇంకా. డ్రా చేసి ఇలా డ్రా చేసి చూడండి. ఈ ప్రాబ్లమ్‌నే, ఈ ఆన్సర్‌నే ఏం చేశాడు? దాని ప్లేస్ మార్చిచ్చాడు. ఓకేనమ్మా? దాని పొజిషన్‌ని మార్చి ఈ విధంగా క్రాస్‌గా ఇచ్చాడు. ఓకేనమ్మా? ఇదే ఆన్సర్. ఇది నాన్న. మీరు కరెక్ట్‌గా స్కేల్‌తో డ్రా చేస్తే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. దీన్ని అడ్డంగా ఇంకొంచెం ఎక్స్‌టెన్షన్ చేసి, ఇలా లైన్ కిందకొచ్చి, ఇక్కడ ఈ ఏరియా వరకొచ్చి ఓకేనమ్మా? ఇలా అడ్డంగా డ్రా చేస్తే ఎగ్జాక్ట్‌లీ యాజ్ ఇట్ ఈస్‌గా ఇలానే ఉంటుంది. అంత కాకపోతే సేమ్ ప్లేస్‌లో, సేమ్ పొజిషన్‌లో ఇవ్వకుండా దాన్ని కొద్దిగా తలకిందులుగా మార్చి క్రాస్‌గా ఇచ్చాడు. ఓకేనమ్మా? సో, ఆన్సర్ ఏంది నాన్న? ఏ అనేది మన ఆన్సర్. నేను రెడ్ బాల్ ఏ దగ్గర పెట్టాను చూడండి. ఓకేనమ్మా? నెక్స్ట్ వన్ చూద్దామా? ఇవి చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాబ్లమ్, ఈ టాపిక్కు మీకు కాన్సంట్రేషన్‌గా వింటే ఇదే టాపిక్ అన్నిటికంటే ఈజీ. కానీ కన్‌ఫ్యూజ్ అయినా, సరిగ్గా వినకపోయినా హార్డ్‌గా అనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఓకేనమ్మా? నెక్స్ట్ వన్. ఇది వేరేనానా? ఇంతకుముందు ప్రాబ్లమ్ లాగానే చూడడానికి సేమ్ ఉంది గదా! కానీ ఇది వేరే. ఓకేనమ్మా? మీ ఆన్సర్ సెండ్ చేయండి. ఓకేనమ్మా? సో, ఇది ప్రీవియస్ ప్రాబ్లమ్ లాగానే ఉంది. ఫస్ట్ మనం చేయాల్సిన పనేంటంటే నాన్న, ఈ క్రాస్ లైన్ చూడండమ్మా. ఇది క్రాస్ లైన్ అని ఎందుకంటున్నాను? ఈ 2 లైన్‌లు అడ్డంగా ఉన్నాయి. ఈ రెండిటి మధ్యలో ఉంది. క్రాస్‌గా ఉంది కాబట్టి క్రాస్ లైన్. ఓకే. సో, ఈ క్రాస్ లైన్‌ని చూస్తూ ఈ లెంగ్త్‌న గుర్తుపెట్టుకోండమ్మా. ఎంత లెంగ్త్ ఉందో ఊహించుకోండి. ఇమాజిన్ చేసుకోండి. ఏలో క్రాస్ లైన్ ఉందమ్మా ఒకటి. రైట్. బిలో అంత లెంగ్త్‌లో ఈ లెంగ్త్‌లో బిలో ఎక్కడా లైన్ లేదమ్మా. క్రాస్ లైన్ లేదు. క్రాస్ లైన్ ఉందా? లేదు. కాబట్టి ఏం చేద్దాం? బిని ఎలిమినేట్ చేద్దాం. మనం లెంత్ ఎక్కువగా ఉన్నది గాని ఏదైనా ఒక ఎడ్జ్ దగ్గర మొదలుపెడదాం. మొదలుపెట్టేటప్పుడు లెంత్ ఎక్కువగా ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నాం? లెంత్ ఎక్కువ అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకుంటున్నాం మనం? ఎందుకంటే ఆప్షన్స్, పొజిషన్స్ సేమ్ ఇక్కడ ఉన్నట్లుగా లేవు నాన్న. ఇక్కడ ఇదేమో స్ట్రెయిట్‌గా ఇచ్చాడు. ఇవన్నేమో క్రాస్‌గా కొన్ని, నిలువుగా కొన్ని, అడ్డంగా కొన్ని.
అలా ఇస్తున్నాడు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే లెంత్ ఎక్కువగా ఉన్న పీస్ దగ్గర స్టార్ట్ చేసుకుంటున్నాం మనం. ఓకే. సో లెంత్ ఎక్కువగా ఉన్న లైన్ ఇదే కదా. సో చూస్తే ఏలో ఓకేనన్నా, బిలో అలాంటి లైన్ లేనే లేదు, సిలో కూడా అలాంటి లైన్ లేనే లేదు. మరి సిలో లేదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఓకేనమ్మా. ఒక చిన్న అడ్డం లైను, ఒక పెద్ద అడ్డం లైన్ మధ్యలో క్రాస్ లైన్ ఉండాలి. అలాంటి క్రాస్ లైన్ ఎక్కడన్నా ఉందా చూడండమ్మా. లేనన్నా, క్రాస్ లైన్ ఎక్కడా లేవు. ఇది చూడటానికి క్రాస్ లైన్ లాగా ఉంది, కానీ ఈ రెండిటితో కంపేర్ చేస్తే అది క్రాస్ లైన్ కాదు. ఈ రెండింటిని కలిపే స్ట్రెయిట్ లైన్ ఇది. ఓకేనమ్మా. సో సిలో కూడా క్రాస్ లైన్ ఎక్కడా లేదని చెప్పి దీన్ని కూడా ఎలిమినేట్ చేశాను. ఓకే. ఇప్పుడు డీలో ఉందా? ఉంది నాన్న. డీలో ఉంది. నెక్స్ట్ ఈ అడ్డం లైన్ చూద్దాం. ఈ క్రాస్ లైన్ పక్కనే ఒక అడ్డం లైన్ ఉండాలి కదా. సో అడ్డం లైన్ ఎంత ఉందో చూడండి. ఏలో చూడండి. ఏలో చాలా చిన్నగా ఉందమ్మా. ఏలో చాలా చిన్నగా ఉంది. కాబట్టి ఏని ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేనమ్మా. సో ఈ అడ్డం లైన్ ని ఇక్కడ చూడండమ్మా, పక్క పక్కనే ఉన్నాయి కదా ఈ రెండు. కంపేర్ చేసి చూడండి, మీకు తెలిసిపోతుంది. ఇదంత లెంత్ లో ఉంది, ఇది చాలా చిన్నగా ఉంది. ఓకేనమ్మా. ఏ రాంగ్ ఆన్సర్. ఇప్పుడు బి చూడండి, సారీ డి. డిలో చూడండి, కరెక్ట్ గా ఉంది కదా. ఈ లెంత్ ఎలా ఉందో ఈ డీలో కూడా లెంత్ సేమ్ ఉంది. మీకు పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి ఈ రెండు చూడగానే తెలిసిపోతుందమ్మా. ఈ అడ్డం లైను ఏలో కరెక్ట్ గా లేదు, చాలా చిన్నగా ఉంది. నేను ప్రాబ్లం ఫిగర్ లో రెడ్ బాల్ పెట్టాను చూడమ్మా. రెడ్ బాల్ పెట్టిన తర్వాత లైన్ కి కొంచెం అటు ఇటు కనిపిస్తున్నాయి లెంత్, అవునా. ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడమ్మా, ఒకవైపే కొద్దిగా కనిపిస్తుంది లైన్. సో అలా చూసినా కానీ, ఇలా మనం డైరెక్ట్ గా కంపేర్ చేసినా కానీ అలా లైన్ తక్కువగా వస్తుంది. ఇంకొక రీజన్ తో కూడా దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఏంటో చూడండి ఒకసారి. మీరు ప్రాబ్లం ఫిగర్ ని అబ్జర్వ్ చేస్తే ఈ నీళ్ళు లైన్ చూడమ్మా. ఈ నీళ్ళు లైన్ చూసారు కదా. సో అదే లెంత్ లో అడ్డం లైన్ మనం డ్రా చేసుకోవాలి. అడ్డం లైన్ ని మనం అదే లెంత్ లో డ్రా చేయాలి. డ్రా చేస్తే ఈ విధంగా వస్తుంది నాన్న. ఓకేనమ్మా. సో ఈ లెంత్ ఎలా ఉందో అంతే లెంత్ లో నేను అడ్డంగా డ్రా చేసి చూశాను. చూసి ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు చూడమ్మా, ఈ లెంత్ ని కంపేర్ చేసి చూడండి. అలా కూడా ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఏ అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు నేను ఇంత పర్టికులర్ గా దీని గురించి ఎందుకు ఎక్కువ చెప్తున్నానంటే, ఏ అండ్ డి రెండు సేమ్ ఉన్నాయన్న. మీరు చూడండి, ఏ అండ్ డి అనే రెండు ఆప్షన్లు సేమ్ ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ చేయడానికి ఇది పెట్టాడు, ముందే పెట్టాడు. కానీ కరెక్ట్ ఆన్సర్ డీనే. ఎట్లా? ఇక్కడ దీంతో ఈ అడ్డం లైన్ తోటే ఇక్కడ ఇది ఎలిమినేట్ అవుతుందమ్మా. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కానీ ఇంకా డౌట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తాం? నాకు కొద్దిగా డౌట్ ఉంది సార్, ఈ రెండు సేమ్ ఏమో అనిపించే వాళ్ళు ఇలా డ్రా చేసి కూడా చూసుకోవచ్చు. ఇలా డ్రా చేసేటప్పుడు దీన్ని ఎంత లెంత్ కి ఎక్స్టెన్షన్ చేయాలి, ఎంత పొడుగు గీయాలి, దీన్ని ఎంత దూరం గీయాలి అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఇది ఎంత పొడుగుందో చూసుకోవాలమ్మా. సేమ్ అదే లెంత్ ఇక్కడ డ్రా చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అదే లెంత్ ఉండాలి. అప్పుడు తెలిసిపోతుందమ్మా. ఈ లెంత్ ని ఇప్పుడు నేను బ్లూ కలర్ లో డ్రా చేసిన ఈ లైన్ ని ఇక్కడ చూడండి, కరెక్ట్ గా మ్యాచ్ కావట్లేదు. ఆ విధంగా కూడా ఏ అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఓకేనమ్మా. సో డి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్ చూద్దామా. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్, ఇది కూడా సేమ్ ఉంది కదా. ఈ మూడు వేరు ప్రాబ్లమ్స్ నాన్న. మనం చెప్పుకున్న ఇప్పుడు మూడు ప్రాబ్లమ్స్ కూడా వేరు ప్రాబ్లమ్సే, కానీ చూడటానికి అన్ని సేమ్ ఉన్నాయి కదా. ఓకేనా? ఆన్సర్ వచ్చేసిందా? మీ ఆన్సర్ సెండ్ చేయండి. ఓకేనమ్మా. సో ఇంతకుముందు ప్రాబ్లం లాగానే ఉన్నాయి ఇది కూడా చూడటానికి, కానీ వేరు ప్రాబ్లమ్స్ అమ్మా. మనం నేర్చుకున్న మూడు కూడా వేరు చూడటానికి మాత్రం అన్ని ఆల్మోస్ట్ సేమ్ ఉన్నట్లుగా అనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఈ క్రాస్ లైన్ తో స్టార్ట్ చేద్దాం. పెద్ద లైన్ ఇదే కదమ్మా. రెండు ప్యారలల్ లైన్స్ మధ్యలో ఈ అడ్డం లైన్ లేనమ్మా, కానీ మనకు అక్కడ అడ్డంగా ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఏం చేస్తాం, రెండు ప్యారలల్ గా సమాంతరంగా ఉండే రెండు లైన్స్ మధ్యలో ఒక పెద్ద క్రాస్ లైన్ ఉంది. ఈ క్రాస్ లైన్ అన్ని బాక్సుల్లో ఉందో లేదో చూసుకోవాలి. ఓకేనమ్మా. ఇంత పెద్ద క్రాస్ లైన్ చూద్దాం. ఏలో లేదు, ఏలో అంత పెద్ద క్రాస్ లైన్ లేనే లేదు. కాబట్టి ఏ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ బిలో ఉందమ్మా, బిలో ఉంది. నెక్స్ట్ సిలో ఎక్కడా లేదు, క్రాస్ లైన్ ఒకటే ఉంది. దీన్ని క్రాస్ లైన్ అనొచ్చు, ఎందుకంటే ఈ రెండు ప్యారలల్ లైన్స్ వాటి మధ్యలో ఒక క్రాస్ లైన్ చిన్నది ఉంది. కాబట్టి సి కూడా రాంగ్ ఆన్సరే. అంత పెద్ద క్రాస్ లైన్ ప్రాబ్లం ఫిగర్ లో ఉన్నంత క్రాస్ లైన్ ఎక్కడా లేదు, కాబట్టి ఇక్కడ ఉంది. నెక్స్ట్ డిలో కూడా ఉందమ్మా, డిలో కూడా ఉంది. నెక్స్ట్ థింగ్ మనం చూడాల్సింది ఏంటంటే, ఆ క్రాస్ లైన్ పక్కనే అడ్డంగా ఒక లైన్ వచ్చిందమ్మా. ఈ లెంత్ ని ఇప్పుడు మనకి రెండే మిగిలిన ఆప్షన్స్, బి అండ్ డి రెండే మిగిలినమ్మా.
రెండిట్లో ఒకటే కరెక్ట్ ఆన్సర్. చూడటానికి 2 సేమ్ ఉన్నాయి. చూడటానికి 2 సేమ్ ఉన్నా 2 గాని, 3 గాని, 4 గాని చూడటానికి సేమ్ ఉన్నాయి అంటే అర్థం ఏంటమ్మా? లెంత్ మెజర్‌మెంట్‌లో ఎక్కడో చిన్న డిఫరెన్స్ ఉంది. ఆ లెంత్ మెజర్‌మెంట్‌లోనే ఆన్సర్‌ని మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఓకేనమ్మా. మనం మొదటి నుంచి నేర్చుకునే విషయం ఇదే. చూడటానికి 2 సేమ్ ఉన్నాయి. బి అండ్ డి 2 సేమ్ షేప్ ఉన్నాయి. ఒకటి కరెక్ట్ ఆన్సర్, ఒకటి రాంగ్ ఆన్సర్. అది ఎలా తెలుస్తుంది? లెంత్ మెజర్‌మెంట్ ద్వారా తెలుస్తుంది. లెంత్‌లు కంపేర్ చేసి చూసుకోవాలి ఇప్పుడు. చూడటానికి సేమ్ ఆల్‌మోస్ట్ 2 సేమ్ ఉన్నాయి. ఏది కరెక్ట్ ఆన్సరో తెలియట్లేదు. అలాంటప్పుడు ఒకటి రాంగ్ ఆన్సర్ అని ఎలా డిసైడ్ చేస్తామంటే ఓకేనమ్మా. లెంత్‌ని కంపేర్ చేసి చూడాలి. సో, ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఈ క్రాస్ లైన్ పక్కన అడ్డంగా ఒక లైన్ ఉందా? ఈ లైన్‌ని నేను బిలో చూస్తున్నాను, డిలో చూస్తున్నాను. చూడండమ్మా ఇప్పుడు మీరు చూడండి. ఒకటి రాంగ్ ఆన్సర్. ఆ లెంత్ మెజర్‌మెంట్‌తో చూస్తే ఇది సైజు, ఈ సైజు చూడండి. ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఈ రెండిటిని చూడండమ్మా. బి ఆప్షన్‌లో అడ్డంగా లైను, డి ఆప్షన్‌లో అడ్డం లైన్. నేను రెడ్ బాల్ 2 ప్లేస్‌లలో మూవ్ చేశాను కదా! సో, ఆ రెండిటిని చూడండి ఫస్టు. చూసిన తర్వాత ప్రాబ్లమ్ ఫిగర్‌లో ఉన్న అడ్డం లైన్ చూడండి. నేను రెడ్ బాల్ పెట్టిన అడ్డం లైన్ చూడండి. ఓకేనమ్మా. ఒకటే కరెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. ఒకటి రాంగ్ ఉంది. మీరు మామూలుగా చూస్తే ఈ రెండిటిని పక్క పక్కన పెట్టి చూస్తే కంపేర్ చేస్తే ఈ ఈ లైన్ చిన్నగా ఉంది. ఈ లైన్ పెద్దగా ఉంది. సో, ఇక్కడ ఎలా ఉంది? ప్రాబ్లమ్ ఫిగర్‌లో ఎలా ఉంది చూస్తే ఈ లైను పెద్దగా ఉందమ్మా. ఈ లైన్ ఎంతుందో కరెక్ట్‌గా డీలో లైన్ అంతుందమ్మా. కానీ బిలో చిన్నగా ఉంది ఈ లైన్ చూసారా? కరెక్ట్‌గా రెడ్ బాల్ వరకే పడుతుంది. ఇక్కడ చూడమ్మా ఎంత ప్లేస్ ఉందో? ఇక్కడ చూడండి ఎంత ప్లేస్ ఉందో? సో, బి అనేది చాలా చిన్నగా ఇచ్చాడు కదా లైను. సో, బి కూడా రాంగ్ ఆన్సర్. ఓకేనమ్మా? డి అనేది కరెక్ట్‌గా ఈ అడ్డం లైను, ఈ లైన్ కరెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. ఓకేనమ్మా? డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ థింగ్ మనం చేయాల్సిన పనేంటి? ఇంకా కన్ఫర్మేషన్ కొరకు ఏం చేస్తాం? లైన్స్ డ్రా చేస్తాం. లైన్స్ డ్రా చేసేటప్పుడు ఓకేనమ్మా? గుర్తుపెట్టుకోండి. లైన్స్ డ్రా చేసేటప్పుడు ఈ అడ్డం లైను ఓకేనమ్మా? ఈ నిలువు లైను ఆల్‌మోస్ట్ సేమ్ ఇచ్చాడు కదా! సో, మనం ఏం చేస్తాం? జస్ట్ దీన్ని ఎక్స్‌టెండ్ చేసుకుంటాం. ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉన్నదాన్ని ఏం చేశాడు? దాని పొజిషన్ మార్చి ఈ విధంగా ఇచ్చాడు. ఓకేనమ్మా? ఇలా ఉన్నదాన్ని పొజిషన్ మార్చి ఈ విధంగా ఇచ్చాడు. ప్లేసు ఇక్కడ మామూలుగా ఇలా ఉన్నదాన్ని తలకిందులుగా చేసి ఇలా ఇచ్చాడు. సో, ఆన్సర్ ఏంది నాన్న? రెడ్ బాల్ డి దగ్గర పెట్టాను చూడండి. డి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్. ఓకేనమ్మా. ఆన్సర్ వచ్చేసిందా? మీ ఆన్సర్ సెండ్ చేయండి నాన్న. ఓకేనమ్మా. సో, ఇక్కడ ఏం చేస్తున్నామంటే చూడటానికి అన్ని రొటేట్ వాటి ప్లేస్‌లు మార్చి ఇచ్చాడమ్మా. ఒకటి మాత్రమే కరెక్ట్‌గా దాని పొజిషన్ వచ్చేటట్లుగా ఇచ్చాడు. అదేంటంటే ఏ. యాజ్ ఈస్‌గా ఇది అక్కడ సెట్ అయిద్దేమో అన్నట్లుగా ఇచ్చాడు. కానీ అది రాంగ్ ఆన్సరేనమ్మా. ఎలానో చూద్దాం ఒకసారి. సో, ఓకే. ఇక్కడ ఏముందో అసలు ప్రాబ్లమ్ ఫిగర్‌లో చూస్తే ఇక్కడ ఒక ముందుకు కొంచెం వచ్చేటట్టు ఒక షేప్ ఉందమ్మా. షేప్ ఉందా? సో, ఇక్కడ చూడండి ఇది క్రాస్ లైన్, అడ్డంగా ఒక లైన్, ఒక నిలువు లైన్. ఈ లెంగ్త్‌లు కంపేర్ చేసి చూసుకోండి. ఇందులో నేను ఒక క్లియర్‌గా ఒక విషయం చెప్తానమ్మా. మీకు చూడగానే సడెన్‌గా ఎవరికైనా ఏ ఆన్సర్ ఏమో ఇది కరెక్ట్‌గా ఇక్కడ సెట్ అయ్యిద్ది కదా! అని అనిపిస్తుంది. చూడగానే ఆన్సర్ ఇదేనేమో అనిపించేటట్లుగా ఇచ్చాడు మనకి. కదా! మీరిక్కడ ఒక చిన్న విషయాన్ని అబ్జర్వ్ చేయండమ్మా. మీ అబ్జర్వేషన్ ఎలా ఉండాలంటే ఈ క్రాస్ లైన్ లెంత్ చూడండి. తర్వాత ఈ నిలువు లైన్ లెంత్ చూడండమ్మా. ఈ రెండిట్లో పొడుగు ఏది ఎక్కువ ఉంది? ఓకే చిల్డ్రన్. ఈ క్రాస్ లైన్, ఈ క్రాస్ లైన్ చూడండి. ఈ నిలువు లైన్ చూడండమ్మా. ఈ రెండిట్లో లెంత్ ఎక్కువగా ఉంది. ఏది ఎక్కువగా పొడవుంది? ఈ క్రాస్ లైన్ లెంత్ ఎక్కువగా ఉందమ్మా. ఓకే. సో, ఇక్కడ ఏలో చూడమ్మా. ఈ లెంత్ ఈ క్రాస్ లైన్‌ని, నిలువు లైన్‌ని చూడండి. ఏది ఎక్కువగా ఉంది? నిలువు లైన్ ఎక్కువగా ఉంది. కదా! చూడగానే ఇదేనేమో ఆన్సర్ అనిపిస్తుంది. ఎవరికైనా చూడగానే ఇది ఇక్కడ కరెక్ట్‌గా సెట్ అవుతుంది కదా! అనిపిస్తుంది. కానీ మీరిక్కడ చూస్తే ఈ క్రాస్ లైన్ లెంత్, ఈ నిలువు లైన్ లెంత్ కంపేర్ చేసి చూస్తే ఈ రెండిట్లో ఏది పొడవు ఎక్కువుంది? ఈ క్రాస్ లైన్ లెంత్ ఎక్కువగా ఉంది. అవునా? కానీ ఇక్కడ ఈ రెండిట్లో చూడండి క్రాస్ లైన్ లెంత్ తక్కువగా ఉంది. నిలువు లైన్ లెంత్ ఎక్కువగా ఉంది. కాబట్టి రాంగ్ ఆన్సరే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎలాంటి లెంత్ ఉంటే అక్కడ కూడా అలాంటి లెంత్‌లే ఉండాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి కట్ అయిన పీసే కదా!
సెకండ్ పీస్ మనం సెర్చ్ చేసేది. కాబట్టి ఇక్కడ ఎంత లెంత్ ఉందో అవతల కూడా అంతే లెంత్ ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది, ఈ రెండిట్లో కంపేర్ చేసి చూస్తే ఇది ఎక్కువగా పొడవు ఉందమ్మా, ఇది తక్కువ పొడవు ఉంది. కానీ ఇక్కడేమో క్రాస్ లైన్ కంటే నిలువు లైనే లెంత్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఏ అనేది రాంగ్ ఆన్సర్. ఓకేనమ్మా. నెక్స్ట్ థింగ్ మనం చూడాల్సింది ఏంటి, ఈ క్రాస్ లైన్ అన్ని బాక్స్ లో చూస్తున్నాం. ఏలో లేదమ్మా అలాంటి క్రాస్ లైన్, బిలో చాలా చిన్నగా ఉంది. కాబట్టి బిని ఏం చేద్దాం, బిని ఎలిమినేట్ చేద్దాం. బిని ఎలిమినేట్ చేద్దాం. నెక్స్ట్ నాన్న, ఇది రివర్స్ లో ఇచ్చాడు. ఇది ఏం చేశాడమ్మా, రివర్స్ లో ఇచ్చాడు. కాబట్టి దీన్ని మనం ఇక్కడ చూసేటప్పుడు, ఓకేనమ్మా, చూసేటప్పుడు మనకి ఈ అడ్డం లైన్ లెంత్ చూడండి. ఇక్కడ అడ్డం లైన్ లెంత్ ఉందన్న, ఈ అడ్డం లైన్ ని ప్రాబ్లం ఫిగర్ లో అడ్డం లైన్ ని చూడండి. దీన్ని మనం రివర్స్ తీసుకొచ్చి దీని మీద పెట్టామనుకోండి, కరెక్ట్ గా సెట్ అవుతుందా లేదా అని చూడాలంటే మనకి ఎలా తెలుస్తుంది, ఈ అడ్డం లైన్ కూడా మ్యాచ్ కావాలి కదా. అడ్డం లైన్ ఇక్కడ లెంత్ ఎక్కువగా ఉందమ్మా. అడ్డం లైన్ లెంత్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఆ రీజన్ తోటి సిని ఎలిమినేట్ చేయొచ్చు. మీకు ఇంకొక రీజన్ చెప్తున్నాను, దీన్ని ఎలిమినేట్ చేయడానికి ఇంకొక రీజన్. ఎవరికైనా డౌట్ ఉండొచ్చు, సార్ నాకు చూస్తే ఈ రెండు సేమ్ అనిపిస్తున్నాయి కదా, డౌట్ గా ఉంది సార్ అన్న వాళ్ళకి ఇంకొక రీజన్ తో కూడా ఎలిమినేట్ చేయొచ్చమ్మా. ఒకసారి చూడండి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రాబ్లం ఫిగర్ లో సి ఆప్షన్ లో చూడండి అమ్మా, ఈ అడ్డం లెంత్, ఈ నిలువు లెంత్ రెండు సేమ్ ఉన్నాయి కదా, రెండు సేమ్ ఉన్నాయన్నా. సో రిమైనింగ్ పీస్ ఎలా ఉంటుంది, ఓకేనమ్మా, రిమైనింగ్ పీస్ కొద్దిగా ఉంటుంది. దీన్ని పర్ఫెక్ట్ గా స్క్వేర్ గా మార్చాలంటే మనం ఇక్కడ దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా మార్చుకున్నా కనిపిస్తుందమ్మా. లేదు దీన్నే పర్ఫెక్ట్ స్క్వేర్ గా మారిస్తే ఈ పీస్ ఇక్కడ సెట్ అవుతుందా లేదా చూసుకుంటున్నాం మనం. చూస్తే ఈ అడ్డం లైను నిలువు లైను సేమ్ ఉంది కాబట్టి మనం ఈ రెండు మ్యాచ్ చేస్తే సరిపోతుంది. సో ఇలాంటి షేప్ ఇక్కడ వస్తుందా, ప్రాబ్లం ఫిగర్ లో ఉందా, లేదు. ఆ విధంగా కూడా సి రాంగ్ ఆన్సర్ అని మనం అనుకోవచ్చు. మీరు దానికంటే ముందు ఇక్కడ డ్రా చేసుకోవడం కూడా చూస్తారమ్మా. సో అది అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ చూడటానికి ఇది ఆన్సర్ కాదేమో అనిపించేట్లుగా ఉంది, కానీ ఇదే ఆన్సర్ నాన్న. ఓకేనమ్మా. సో ఎలా అన్నా చూడండి ఒకసారి, ఈ అడ్డం లైన్ ఉందా, ప్రాబ్లం ఫిగర్ లో అడ్డం లైన్, ఈ లైన్ మ్యాచ్ కావాలి. నెక్స్ట్ ఇక్కడ నిలువు లైన్ ఉందమ్మా, ఈ లైను మ్యాచ్ కావాలి. నెక్స్ట్ ఇక్కడ అడ్డం లైన్ ఉందా, ఈ లైను ఈ లైన్ లెంత్ సేమ్ ఉన్నాయి చూడండి ఇప్పుడు. ఓకేనమ్మా, ఇక్కడ సి లైన్ ఏమో పెద్దగా ఉంది, ఈ లైను, ఈ డి లైన్ ఏమో కరెక్ట్ గా ఉంది. నెక్స్ట్ ఈ క్రాస్ లైన్ చూడండి, ఇక్కడ క్రాస్ లైన్ చూడండి. నెక్స్ట్ ఇక్కడ అడ్డం లైన్ చూడండి, ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఈ నిలువు లైన్ చూడండి అమ్మా, ఇక్కడ కూడా చూడండి, అన్ని మ్యాచ్ అవుతున్నాయి. సో మీరు ఇక్కడ డ్రా చేసుకున్నా పర్లేదు, ప్లేస్ ఉంటే ఇక్కడ డ్రా చేసుకున్నా పర్లేదు, ఓకేనమ్మా, ఇక్కడ డ్రా చేసి చూసుకున్నా పర్లేదు. లేదా మనం యాజ్ యూజువల్ గా మన స్కేల్ ఉంటే స్కేల్ తోటి మనం ఏం చేస్తాం, ఇక్కడ డ్రా చేసి దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా మార్చినా కానీ, ఓకేనమ్మా, పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా మార్చి చూసినా కానీ వస్తుందమ్మా. ఇక్కడ ప్లేస్ లేదు, సరిపోదమ్మా. ఎందుకంటే దీన్ని మనం ఎక్కడ దాకా డ్రా చేయాలి, ఇలా డ్రా చేసి ఇలా వచ్చి మళ్ళీ కొంచెం కిందకి ఇటు లెఫ్ట్ సైడ్ కూడా కొంచెం వెళ్ళాలమ్మా, ప్లేస్ లేదు ఇక్కడ, లెఫ్ట్ సైడ్ కొంచెం వెళ్ళాలి ఇటు. సో కాబట్టి ఏం చేస్తున్నాను, ఇక్కడే డ్రా చేసి చూసుకోండి. ఇప్పుడు దీన్ని కొంచెం అడ్డం తిప్పి చూడండి, ఇది సేమ్ ఉంటాయి. ఓకేనమ్మా. సో డి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్ చూద్దామా. ఓకేనమ్మా, నెక్స్ట్ వన్ అండ్ ఈజీ వన్ ఇది. ఓకేనమ్మా, ఆన్సర్ వచ్చేసిందా, మీ ఆన్సర్ సెండ్ చేయండి. ఓకేనమ్మా. సో ఇది ఈజీ వన్ అనేది ఎందుకన్నాను, లెఫ్ట్ సైడ్ పీసు రైట్ సైడ్ పీసులు సేమ్ నిల్చొని అంటే నిలువుగానే ఉన్నాయమ్మా. ఇవి కూడా సేమ్ పొజిషన్ లో ఉన్నాయి. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏదనుకోండి అమ్మా, దాన్ని తీసుకొచ్చి మనం ఇలానే పెట్టొచ్చు. పెడితే అక్కడ కరెక్ట్ గా మ్యాచ్ అవుతుందో లేదో అన్ని లెంత్లు కంపేర్ చేసి చూస్తే సరిపోతుంది, అన్ని లెంత్లు. ఓకేనమ్మా. సో ఇక్కడ ఏ ప్లేస్ కూడా క్రాస్ గానో ఇచ్చిన ఆప్షన్స్ లలో ఏది కూడా క్రాస్ గానో అడ్డంగా గానో ఇవ్వకుండా సేమ్ ఇది ఎలానే ఉందో సేమ్ నిలువుగా ఇవి కూడా ఉన్నాయి కాబట్టి మనకు ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది. అవునా. సో ఒక్కొక్క లెంత్ ని కంపేర్ చేసి చూస్తే సరిపోతుంది. సో ఫస్ట్ ఏం చేస్తున్నాను, ఈ క్రాస్ లైన్ చేస్తున్నాను. క్రాస్ లైన్ చూస్తే ఏలో లేదమ్మా, ఏలో అలాంటి క్రాస్ లైన్ లేదు. ఫస్టే క్రాస్ లైన్ ఉండాలి కదా. సో అలాంటి క్రాస్ లైన్ ఫస్టే ఏలో లేదు కాబట్టి ఏం చేస్తున్నాను, ఏని ఎలిమినేట్ చేస్తున్నాను. నెక్స్ట్ బిలో ఉందా, ఉంది నాన్న, బిలో క్రాస్ లైన్ ఉంది. సిలో ఉందా, ఉంది. నెక్స్ట్ డిలో ఉందా, డౌట్ గా ఉంది. ఓకేనమ్మా, ఇది చాలా చిన్నగా ఉంది కానీ డౌట్ గా ఉంటే ఉంచేద్దాం అలానే. ఓకే. సో నెక్స్ట్ ఈ క్రాస్ లైన్ అయిపోయిందమ్మా. నెక్స్ట్ ఈ క్రాస్ లైన్ చూడండి, ఈ క్రాస్ లైన్ నుంచి కంపేర్ చేసి చూద్దాం. చూస్తే
బిలో ఓకే, సిలో ఓకే లెంత్, కానీ డిలో చాలా పెద్దగా ఇచ్చాడమ్మా. ఈ క్రాస్ లైన్ చూడండి ఎంత పెద్దగా ఇచ్చాడో. మనకి ప్రాబ్లమ్ ఫిగర్ లో ఎంత చిన్నగా ఉంది లైను. బిలో ఓకే కరెక్ట్ గా ఉంది, సిలో కరెక్ట్ గా ఉంది, కానీ డిలో చూడండి చాలా పెద్దగా ఉంది. కాబట్టి డిని కూడా ఎలిమినేట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు రెండే మిగిలి అమ్మా. నెక్స్ట్ ఈ నిలువు లైన్. ఓకేనమ్మా, ఈ నిలువు లైన్ బిలో ఓకే, సిలో ఓకే కరెక్ట్ గానే ఉన్నాయమ్మా. నెక్స్ట్ ఈ క్రాస్ లైన్, ఈ చిన్న క్రాస్ లైన్ ఉందా, సరే బిలో ఓకే, సిలో కూడా ఓకే. నెక్స్ట్ ఈ క్రాస్ లైన్ అమ్మా, ఈ క్రాస్ లైన్ ఉందా, ఈ క్రాస్ లైన్ తర్వాత నెక్స్ట్ ఇంకొక క్రాస్ లైన్ ఉంది కదా, అది చూద్దాం. బిలో ఓకే అమ్మా, బిలో ఉంది, కానీ సిలో అసలు అలాంటి క్రాస్ లైన్ ఇక్కడ ఉండాల్సిన క్రాస్ లైన్ లేదమ్మా. ఓకేనమ్మా, ప్రాబ్లం ఫిగర్ లో ఇలాంటి క్రాస్ లైన్ ఒకటి ఉంది, అది బిలో ఉంది కరెక్ట్ గానే అదే పొజిషన్ లో, కానీ సిలో ఇలాంటి క్రాస్ లైన్ ఇక్కడ ఉండాల్సిన క్రాస్ లైన్ అసలు లేనే లేదు. కాబట్టి సి కూడా రాంగ్ ఆన్సరే. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుందమ్మా, బి. ఓకేనమ్మా, సో బి ఈస్ అవర్ ఆన్సర్. ఇప్పుడు మనం ఫైనల్ గా బి అని ఆన్సర్ కన్ఫర్మ్ చేసుకునే ముందు ఏం చేస్తాం, మనకు ఒక స్కేల్ తో డ్రా చేసే అలవాటు ఉంది. సో ఎంత లెంత్ లో చేయాలన్నది కూడా దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు. ఇది ఎంత పొడవు ఉంది, ఇది ఎంత పొడవు ఉంది, ఇది కొంచెం తక్కువగా ఉంది అంటే కొంచెం దీన్ని ఎక్స్టెన్షన్ చేయాలి అనుకొని మనం ఏం చేస్తున్నాం, కొద్దిగా ఎక్స్టెన్షన్ చేస్తాం, ఇలా డ్రా చేస్తాం. ఇప్పుడు చూడండమ్మా, కరెక్ట్ గా డ్రా చేసాం కదా, ఈసారి కరెక్ట్ గా వచ్చింది కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఏం చేయాలమ్మా, లైన్స్ డ్రా చేసిన తర్వాత ఈ ఈ లైన్ ఉందమ్మా, ఇక్కడ వరకు దీన్ని మర్చిపోయి కేవలం దీని వరకే చూడండి. ఓకేనా, దీని వరకే చూడండి, పర్ఫెక్ట్ గా బిలో కనిపిస్తుంది మీకు అది ఆ ఫిగర్. అవునమ్మా, ఎలాంటి మిస్టేక్ లేకుండా కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. అంటే ఈ ఫిగర్ ఈ బి అనే ఆప్షన్ తీసుకొచ్చి మనం ఇక్కడ పెడితే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ గా అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి బి ఆప్షన్ చూడండి, ఇక్కడ లైన్స్ తో ఈ పార్ట్ చూడండి సేమ్ ఉన్నాయా. మనం కరెక్ట్ గా డ్రా చేసుకుంటే చాలమ్మా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఫస్టే ఎగ్జామ్ రోజు మనం ఫస్టే ఒక పెన్సిల్ స్కేల్ తీసుకెళ్ళి, పెన్సిల్ యాక్చువల్ గా మనకు నాట్ అలౌడ్ అంటారు, అంటే ఎగ్జామ్ రాయడానికి పనికిరాదు అది. ఓకేనమ్మా, కానీ మనం ఇట్లా రఫ్ గా డ్రా చేసుకోవడానికి పనికొస్తుంది కాబట్టి మనం ఒక పెన్సిల్ తో మనం స్కేల్ పెన్సిల్ తో ఇలా ఫస్టే డ్రా చేస్తే మీకు ఫస్టే ఆన్సర్ కనిపిస్తుంది బిలో. ఓకేనమ్మా, కానీ ఈ షార్ట్ కట్ ఇంటికి అన్నిసార్లు యూజ్ కాదమ్మా. షార్ట్ కట్ టెక్నిక్ అనేది అన్నిసార్లు యూజ్ కాదు కాబట్టి మనం ప్రతి ఒక్క దాన్ని కూడా లైన్స్ డ్రా చేయకుండా ఫస్టే డీటెయిల్ గా మాట్లాడుకొని తర్వాత లైన్స్ డ్రా చేసుకొని చూసుకుంటున్నాం. ఓకేనమ్మా, రైట్ అన్నా, నేను ఎరేజ్ చేస్తున్నాను. బి మన ఆన్సర్. ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనమ్మా, నెక్స్ట్ వన్ అండ్ ఈజీ వన్. ఓకేనమ్మా, ఆన్సర్ వచ్చేసింది కదా, మీ ఆన్సర్ సెండ్ చేయండి. ఓకేనమ్మా, సో ఇది కూడా ఈజీ వన్. ఎందుకంటున్నామంటే సేమ్ అవి కూడా నిల్చొనే ఉన్నట్లుగా ఉన్నాయి. సో మీకు ఇలా కనిపించగానే ఫస్ట్ మీరు చేయాల్సిన మెథడ్ ఏంటో తెలుసానన్నా, చూడగానే రాంగ్ ఆన్సర్ ఏదైనా అనిపిస్తుందా, వాటిని ఎలిమినేట్ చేయండి. ఒక చిన్న రీజన్ కావాలి మనకు, అంతేనా. సో ఇక్కడ ఈ పేపర్ లోపల కట్ అయింది, ఇదే షేప్ లో ఆప్షన్స్లలో ముందుకు వచ్చినట్లుగా ఉండాలి. నేను డైరెక్ట్ గా ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తానమ్మా, ఒక్కొక్క లైన్ ఇలా చూసుకుంటూ వస్తాం కదా మనం. కానీ నాకు చూడగానే ఏమనిపిస్తుందంటే ఇది లోపల కట్ అయింది కదా, ఇదే షేప్ లో పేపర్ బయటకు వచ్చినట్లుగా ఉండాలి. ఏలో కరెక్ట్ గా ఉందమ్మా, బిలో కరెక్ట్ గా ఉంది, డిలో కరెక్ట్ గానే ఉంది, కానీ సిలో చూడండమ్మా అలాంటి షేప్ వచ్చిందా. ప్రాబ్లం ఫిగర్ ఇక్కడ లోపల కట్ అయితే ఇది ముందుకు వచ్చినట్లుగా ఉండాలి, ఆప్షన్స్ లో కూడా ఏలో ముందుకు వచ్చినట్లుగా బిలో వచ్చినట్లుగా ఉండాలి, కానీ సిలో లేదు. డిలో కూడా ఆల్మోస్ట్ అలా లేదు, కానీ డి సరే తర్వాత చూద్దాం, ఉందనుకుందాం, కానీ సిలో లేదు చూసారా. కాబట్టి సిని ఫస్ట్ ఎలిమినేట్ చేసుకోవచ్చు కదా, ఇంకా సిని ఎలిమినేట్ చేయడానికి వేరే రీజన్ కూడా ఉందమ్మా, చూద్దాం అది కూడా. సో మనం యాజ్ యూజువల్ గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం మనం కదా. సో ఫస్ట్ క్రాస్ లైన్ ఇలా ఉంది, మనకి ఆప్షన్స్ లో కూడా అలానే ఉండాలి, కానీ ఇక్కడేమో ఇలా క్రాస్ లైన్ ఉంది, మనకి ప్రాబ్లం ఫిగర్ లో ఇలా ఉంది చిన్న క్రాస్ లైన్. సో ఇక్కడ కూడా ఇలానే ఉండాలి, కానీ లేదు కాబట్టి ఏని రాంగ్ ఆన్సర్ అంటున్నాను. నెక్స్ట్ బిలో కరెక్ట్ గా సేమ్ క్రాస్ లైన్ ఉంది, సిలో కూడా ఉంది కానీ చాలా లెంతీగా ఉందమ్మా. ఇక్కడ చూడండి ఎంత చిన్న లైన్, చాలా చిన్న లైన్ కదా, కానీ ఇక్కడ చూడమ్మా చాలా లెంతీగా ఉంది. ఆ రీజన్ తో కూడా సి ఎలిమినేట్ అవుతుంది, లేదా ఈ లెంత్ లో కంపేర్ చేసినప్పుడు కూడా సి ఎలిమినేట్ అవుతుంది. కాబట్టి సి అయితే రాంగ్ ఆన్సర్.
నెక్స్ట్ అమ్మా డీలో చూడండి సేమ్ ఉంది. నెక్స్ట్ ఈ నిలువు లైన్ చూడండమ్మా, మనకి ఆల్రెడీ ఏ అండ్ సి వెళ్ళిపోయాయి కాబట్టి మనం ఈ రెండింటిని మాత్రమే చూస్తాం, బి అండ్ డిని మాత్రమే చూస్తాం. కాబట్టి ఇక్కడ ఈ నిలువు లైన్ బిలో ఓకే, డిలో ఓకే. నెక్స్ట్ ఈ అడ్డం లైన్ చూస్తున్నాం, బిలో ఓకే, డిలో ఓకే. ఈ నిలువు లైన్ చూస్తున్నాం, బిలో ఓకే, డిలో ఓకే. నెక్స్ట్ అడ్డం లైన్ చూస్తున్నాం, బిలో ఓకే, కానీ సిలో డిలో చూడమ్మా క్రాస్ అయిపోయింది. ఇక్కడే క్రాస్ అయిపోయింది. మనకి ఇక్కడ ఎట్లా ఉంది, అడ్డం లైన్ తర్వాత నిలువు లైన్ రావాలి, అడ్డం లైన్ తర్వాత నిలువు లైన్ రావాలి. బిలో ఉందమ్మా, అడ్డం లైన్ ఉంది తర్వాత నిలువు లైన్ ఉంది. కానీ ఇక్కడ చూడమ్మా అడ్డం లైన్ ఉంది కానీ నిలువు లైన్ లేదు, కరువుల లైన్ ఉంది, వక్ర రేఖ ఉంది, వంకరగా ఉంది ఈ లైను. కాబట్టి డి కూడా రాంగ్ ఆన్సర్ అయ్యి. ఇప్పుడు ఇవన్నీ కరెక్ట్ గా మ్యాచ్ అవుతున్నా లేవో బిలో చూసుకోండి. ఈ క్రాస్ లైన్, నెక్స్ట్ ఈ క్రాస్ లైన్, ఈ క్రాస్ లైన్ కరెక్ట్ గా ఏదవుతుందా ఆన్సర్, బి అనేది మన ఆన్సర్ అవుతుంది. సో మనం ఏం చేద్దాం, నెక్స్ట్ స్కేల్ తోటి ఇలా డ్రా చేస్తాం. సో కరెక్ట్ గా రాలేదు నాన్న. సో మనం ఇక్కడ ఎంత డ్రా చేయాలన్న విషయాన్ని ఎలా తెలుస్తుంది అంటే, ఈ లెఫ్ట్ సైడ్ లైన్ పూర్తిగా ఇచ్చాడు కాబట్టి ఈ రైట్ సైడ్ లైన్ కూడా అంతే ఉండేటట్లుగా డ్రా చేసుకోండి అమ్మా. మీరు స్కేల్ తో కరెక్ట్ గా డ్రా చేస్తే పర్ఫెక్ట్ ఇక్కడ ఇలా కనిపిస్తుంది. నేను రఫ్ గా డ్రా చేశాను కాబట్టి సరిగా కనిపించట్లేదు. ఓకేనమ్మా, కొద్దిగా నిలువుగా లైన్ కూడా మంచి కరెక్ట్ గా డ్రా చేసి ఉంటే ఇది ఎగ్జాక్ట్ ఇక్కడ కనిపిస్తుందమ్మా. సారీ, ఎక్కడ కనిపిస్తుంది, బిలో కనిపిస్తుంది. ఓకేనా. సో ఎందుకు బిలో కనిపిస్తుంది అంటే ఈ క్రాస్ లైన్ తోటి. సో బి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా, బి అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనమ్మా, నెక్స్ట్ వన్. ఓకేనమ్మా. సో ఒక్కొక్క పార్ట్ ని కంపేర్ చేసి చూసి అలవాటు ఉంది కదా మనకి ఎలాగో ఒక్కొక్క లైన్ ని. సో ఈ ఏలో ప్రాబ్లం ఫిగర్ లో ఈ స్మాల్ లైన్ ని ఏలో చూడమ్మా కరెక్ట్ గా ఉంది, ఏలో కరెక్ట్ గా లెంత్ లో ఉందమ్మా. కానీ బిలో చూడండి చాలా పెద్దగా ఉంది, బిలో చాలా పెద్దగా ఉంది కనుక సో బిని ఏం చేద్దాం, ఎలిమినేట్ చేద్దాం, రాంగ్ ఆన్సర్ కింద తీసేద్దాం. మనం ఈ నిలువు లైన్ ని ప్రాబ్లం ఫిగర్ లో ఈ నిలువు లైన్ ని చూస్తే ఏలో కరెక్ట్ గా ఉంది, బిలో చాలా పెద్దగా ఉంది కాబట్టి బిని ఎలిమినేట్ చేసాం. సిలో ఓకేనా, సిలో ఓకే, సిలో ఉంచుదాం. నెక్స్ట్ డిలో కూడా ఓకే చేద్దాం. నెక్స్ట్ ఈ అడ్డం లైన్ చూడండి, అడ్డం లైన్ లెంత్ అబ్జర్వ్ చేయండి. చూస్తే ఏలో చాలా చిన్నగా ఉందమ్మా, ఈ అడ్డం లైన్ లెంత్ అనేది ఏలో చాలా చిన్నగా ఉంది కాబట్టి ఏం చేద్దాం, ఏని ఎలిమినేట్ చేద్దాం. మరి సిలో చాలా పెద్దగా ఉంది, మీరు కరెక్ట్ గా చూడండి, కరెక్ట్ గా చూస్తే తెలిసిపోతుంది. మనం స్కేల్ అంటే స్కేల్ తో కంపేర్ చేసి చూడొచ్చమ్మా, దీనికంటే ఇది చాలా లెంత్ ఎక్కువగా ఉంది, అవునా, కాబట్టి సి కూడా ఎలిమినేట్ అవుతుంది. మరి డి కరెక్ట్ గా ఉందా చూడండి ఒకసారి, కరెక్ట్ గా మ్యాచ్ అవుతుందా చూడండి. మీరు అన్ని లెంత్లు ఇంకా మిగిలిన వాటిని కూడా అబ్జర్వ్ చేసి చూడండి, అన్ని లెంత్లు కూడా కరెక్ట్ గా డిలో మ్యాచ్ అవుతున్నాయి, అన్ని లెంత్లు కూడా కరెక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయి. ఈ అడ్డం లైన్ అనేది ఇప్పుడు మీకు డౌట్ గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పక్క పక్కనే ఉన్నాయి కదా ఈ రెండు, ఈ అడ్డం లైన్ ని చూడండి ఏది ఎక్కువగా ఉంది, ఏది కరెక్ట్ గా సరిపోనుంది అన్న విషయం తెలుస్తుంది. ఓకేనమ్మా, ఆ విధంగా కూడా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ రెండు చూడటానికి ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి, ఇక్కడ ఈ ఒక్క విషయంలోనే లెంత్ చిన్నగా, ఓకేనమ్మా, చిన్నగా పెద్దగా ఉంది. ఇంకొక విషయాన్ని మీరు చూడాలంటే ఓకేనమ్మా, ఇంకా కరెక్ట్ గా ఇది డౌట్ గా ఉంది సార్ నాకు ఈ రెండు కూడా రెండు సేమ్ అనిపిస్తున్నాయి అన్న విషయం తెలియాలంటే ఫస్ట్ ప్రాబ్లం ఫిగర్ దగ్గర రండి. ప్రాబ్లం ఫిగర్ లో ఈ లైన్ ఎంత ఉందమ్మా, ఈ లైన్ చూడండి సేమ్, ఈ అడ్డం లైన్ కూడా సేమ్ అంత లెంత్ కి ఎక్స్టెన్షన్ చేయండి, అంత లెంత్ కి ఎక్స్టెన్షన్ చేయాలి. ఓకేనమ్మా, ఇలా డ్రా చేసి చూసాం. చూసినప్పుడు ఈ అడ్డం లైన్ చూడండి ఒకసారి, ఈ పైన నేను డ్రా చేసిన లైన్ చూడండి, బిలో చూడండి మ్యాచ్ అవుతుందా, సారీ సిలో చూస్తే మ్యాచ్ అవుతుందా, మ్యాచ్ కాదు. ఓకేనమ్మా, సో ఆ విధంగా కూడా సీని రాంగ్ ఆన్సర్ అనుకోవచ్చు. మనం ఫస్టే ఈ అడ్డం లైన్ ని ఇక్కడ కంపేర్ చేసి చూస్తే లెంత్ ఎక్కువగా ఉంది, ఇక్కడ సరిపోనుంది అనుకున్నాం. కానీ డౌట్ గా ఉండి అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, దీన్ని ఈ నిలువు లైన్ ఎంత ఉందో అడ్డం లైన్ ని కూడా సేమ్ అంతే లెంత్ ని ఎక్స్టెన్షన్ చేయండి. చేస్తే
ఈ పై లెంత్‌ని బట్టి కూడా ఇది రాంగ్ ఆన్సర్ అని చెప్పొచ్చు. ఓకేనమ్మా? సో, కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుందమ్మా ఇప్పుడు? డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనమ్మా?